నమస్తే. త్రిబుల్ న్యూస్‌కు స్వాగతం. నేను రవీందర్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ భూములపై వివాదం నెలకొంది. కాల్వ గట్టుకు కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి బాట లేకుండా చేశారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకొని కాల్వకు దారి పునరుద్ధరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు సంబంధించిన భూములపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వగట్టుకు ఉండాల్సిన భూమిని కొందరు రైతులు ఆక్రమించి బాట లేకుండా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాల్వగట్టుపై వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాల్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కెనాల్ గట్టును పునరుద్ధరించి బాట ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కందికట్ల అశోక్, నారాయణపురం. నేను గ్రామానికి సంబంధించిన ఒక గ్రామ పార్టీ ఉపాధ్యక్షుని, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇక్కడ నైటే ఇక్కడ ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈరోజు ఈ కెనాల్ కాడు గొలుసుపెట్టు 12 ఫీట్ల దారి మొత్తం అక్రమంగా నైటే తరలించడం జరిగింది. ఈ బాట మొత్తం దీని వెంటనే రెవెన్యూ అధికారులు, అలాగే పోలీసు అధికారులు, మైనింగ్ అధికారులు వెంటనే దీనికి కఠిన చర్యలు తీసుకొని వెంటనే 12 ఫీట్ల బాట ఇది మళ్ళా పోపియగలరని మా యొక్క మనవి చేస్తున్నాము. అట్లాగే ఈ రైతులు పోయడానికి నాగాలు వేసుకొని వస్తాండ్రు. ఈ రైతులకు పక్క పొలానికి పోయడానికి కూడా బాట లేకుండా చేసి దీన్ని మొత్తానికి ఆయన కలుపుకోవడం జరిగింది. 10 గుంటల బాట ఉంటుంది, 10 గుంటల గొలుసుపెట్టి బాట 12 ఫీట్ల బాట కలుపుకున్నాడు. దీన్ని వెంటనే పెద్ద మనసుతోనే అందరూ ఇలాంటివి చేయకుండా కఠిన చర్య తీసుకోవాలని వెంటనే ఖండించి మా యొక్క మనవి చేస్తున్నాము. దీన్ని కొంచెం గట్టిన చర్య తీసుకోండి. అయ్యా పేరు ఎర్రబెల్లి వెంకట్రావు, హన్మకొండ ఉంటాడు.